నా పేరు సురేంద్ర అన్న. నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను, అంటే మా బాబాయ్ కూతురే అమ్మాయి. సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు. వాడు అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చేసి హనుమనగుత్తి గ్రామము. సో హనుమనగుత్తి అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు. సో రోజు మా తమ్ముడు బీటెక్ అయిపోయిన తర్వాత వీడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయిని రోజు మా తమ్ముడు డ్రాప్ చేసేవాడు. డ్రాప్ చేసిన తర్వాత వీడు బీటెక్ అయిపోయింటే సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళాడు. సో ఈ అమ్మాయి ఒకటి కాలేజీకి వెళ్తా అనేసి వెళ్ళింది మా పిన్నికి చెప్పేసి. సో మా పిన్ని ఏంటంటే మళ్ళీ మా పిన్ని డాక్రా తీసుకుంది. సో దానికోసం అనేసి ఊరికి వచ్చింది హనుమనగుత్తి గ్రామానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఊరిలోనే. సో కాలేజీ వాళ్ళు ఫోన్ చేశారు మా పిన్నికి, ఇలా మీ అమ్మాయి రాలేదు, సో ఇలా అందుకనేసి కాల్ చేసామంటే నేను అక్కడే ఉంటే మా పిన్ని అరే ఇలా వైషు స్కూల్కి రాలేదన్న, కాలేజీకి పోలేదంట, సో పోదాంరా కాలేజీ దగ్గరికి అంటే కాలేజీ దగ్గరికి వెళ్ళాము. కాలేజీకి వెళ్ళేసి అక్కడ చూశాను, అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు. నేను అడిగాను ఏం జరిగింది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పలేదు. తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాను, దానివల్ల వాళ్ళు చెప్పడము సో స్టూడెంట్స్ అయితే పేరు వద్దండి, సో మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇట్లా గండికోట పోతాను మండే అని చెప్పిందంట. అంటానే నేను ఏం చేసినా అంటే వెంటనే వీడు లోకేష్ అనే పిల్లడు ఉన్నాడు. యాక్చువల్గా వాడు 1 year నుంచి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో. మెయిన్ రీజన్ కూడా ప్రొద్దుటూరు అది చేరడానికి అది కూడా కారణమే. సో మేమేంటంటే ఆల్రెడీ వాడి 3 times నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను, అసలు మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పాడు. సరేనేసి నేను ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు చేసినంటే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది. సో అందుకనేసి వాళ్ళని ఏమనలేదు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే. నేను నా చెల్లెలు కూడా నేను వార్నింగ్ పెట్టుకున్నాను. తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలుపెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా. ఏమనంటే ఎలా చేస్తాడంటే నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను, తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడు. మీ పేరెంట్స్ మీ అన్న వాళ్ళందరూ జైలుకి వెళ్తారు అని అలా చెప్పేవాడు. మా పాప ఏంటంటే ఇంకా అలా భయపడేసి వాడు ఏం చెప్పినా వినేదనమాట. సో అలా ట్రాప్ చేశాడు. తర్వాత నేనేం చేశాను, కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఇట్లా గండికోటకు పోయిందనేసి. నేను మా అన్నకు కాల్ చేశా, అన్న నువ్వు మా అన్న ప్రొద్దుటూరులోనే పనిచేస్తాడు, సో మా పిన్ని ఈడే ఉంది, నువ్వు కాలేజ్ దగ్గరికి రా అనేసి మా అన్నను మా పిన్నిని కాలేజ్ దగ్గర పెట్టేసి నేను గండికోటకు వచ్చేసాను. సో నేను గండికోటకు వస్తాను. నేనేం చేశానంటే వాడి ఫోన్ లోకేష్ గాంధీ పని చేయలేదు, వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది, ఆ నెంబర్ పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేశాను. అంటే ఇంతకుముందు గొడవ జరిగిపోయి వాళ్ళ బావ వాళ్ళు కూడా వచ్చారన్న, అంటే వాళ్ళ పెద్దలు అనేసి నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు. సో అందువల్ల వాళ్ళకి చెప్పాను ఇలా జరుగుతుంది చూసుకో అనేసి. సో అందువల్ల నేను వాళ్ళకి కాల్ చేసి వీడు ఎత్తకుండా అంటే వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడపకు ఐటీ ఇది ఫీజు కట్టని వెళ్ళినాడు అంటే నేను వాడు యాక్చువల్గా 10th ఫెయిల్, అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫెయిల్. వాడు రెగ్యులర్ అయితే రాయలేదు, తర్వాత ఏం రాసాడు తెలియదు, రెగ్యులర్ అయితే వాడు ఎగ్జామ్స్ రాయలేదు, ఫెయిల్. సో అందుకనేసి నేను వాడికి అది చెప్పాను, అరే వాడు 10th ఎగ్జామ్స్ రాయలేదు కదా, నువ్వు ఐటీ ఎలా చెప్తావు ఫీజు కట్టిన అంటే లేదు వాడు ఓపెన్ కట్టిన తర్వాత పాస్ అయ్యేసి ఐటీ ఫీజు కట్టని వెళ్ళున్నాడు అన్నాడు. సరే అనేసి నేను కాల్ కట్ చేసి ఇంకా నేను ఇక్కడ వస్తున్నా గండికోటకు, దారిలోనే ఈ కాల్స్ అన్నీ జరిగాయి. నేను 7కు బయలుదేరుతా ఎర్రగుంట్లకు బెల్లారి పనికి పోయినాను. నేను పడివా వాళ్ళమ్మ డాక్రా మీటింగ్ అని నిన్ననే అది జరిగింది మాకు. వాళ్ళమ్మ డాక్రాకు పోయింది అల్లగుత్తికి పోయింటే ఈ పాప అలా టర్నింగ్ తిరిగేలాగా చూసింది వాళ్ళమ్మ. పోయింది లేని మా భార్య ఇంటికి పోయింది అల్లగుత్తికి. పోయినాక నేరుగుంట పోయినాక పనికి ఫోన్ చేసింది మేడం, వైష్ణవి రాలే సార్ అని. అంటే ఏంది మేడం వచ్చింది అని, వైష్ణవి 2 ఉన్నారని మా భార్యకి ఫోన్ చేస్తే 2 ఉన్నారు, ఏ వైష్ణవి అడిగి కనుక్కో అనింది. మళ్ళీ చేసిన పసుపులేటి వైష్ణవి కనుక్కుంటే పీజీ వైష్ణవి రాలే అనేది. అంటే ఇంకా మా భార్యకి ఫోన్ చేసి మా వాళ్ళు వచ్చిన మా భార్య మా అన్న కొడుకు వచ్చి కాలేజీలోకి పోయినారు. కాలేజీలోకి పోయింటే కనుక్కొని నాకు ఫోన్ చేసినారు, లేదు బా అని మా భార్య. సరే నేను పనికి మధ్యాహ్నంకు 2 కల్లా దిగుతలే అని వాళ్ళ ఫ్రెండ్స్తో 5 కల్లా కాలేజీలో ఉంటా అని చెప్పింది. ఉండే చెప్పాలి మనం. సో మనకి పి వైష్ణవి అని చెప్పేసి 17 years old అమ్మాయి. యాక్చువల్లీ నిన్న
ప్రొద్దుటూరు 1 టౌన్ లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి. మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము, గండికోట ఏరియా అంతా. సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6-6:30 టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము. అట్ ద మూమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రోగేట్ చేసి ఫర్దర్గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ విల్ టెల్ టు మీడియా. థ్యాంక్ యూ.